టాప్ 1% పీపుల్ యూపీఐని అవాయిడ్ చేస్తారని తెలుసా? మనీ సేవ్ చెయ్యడానికి కాదు, మైండ్ని ప్రొటెక్ట్ చెయ్యడానికి. ఇది షాకింగ్ అనిపించచ్చు, కానీ ఇది రియల్ ఎస్టేట్ మిలియనేర్ ప్రకాష్ని చూడండి. క్రోర్స్లో అసెట్సున్నాయి. డైలీ స్నాక్స్, కాఫీ, చిన్న పర్చేజెస్ కోసం యూపీఐ యూజ్ చెయ్యడు. హీ ఆల్వేస్ యూజెస్ క్యాష్. అడిగితే సింపుల్గా ఒక్కటే చెప్పాడు, నా బ్రెయిన్కి డిజిటల్ డ్రెయిన్ కావకూడదు. యూపీఐ ఈజీ కదా, స్వైప్, డన్, నో ఎఫర్ట్. కానీ గుర్తుపెట్టుకో, ఈజీ అంటే డేంజర్. యూపీఐలో ప్రాబ్లం మనీ కాదు, ప్రాబ్లం మెంటల్ ఎనర్జీ. బ్రెయిన్ ఎలా వర్క్ చేస్తుందో తెలుసా? స్మాల్ పేమెంట్స్ని ఇగ్నోర్ చేస్తుంది. జస్ట్ 100 రూపీస్, జస్ట్ 200 రూపీస్ అని డిస్మిస్ చేస్తుంది. కానీ ఆ సేమ్ బ్రెయిన్ బిగ్ ఫైనాన్షియల్ డెసిజన్స్ దగ్గర టయర్డ్గా ఉంటుంది, వీక్గా ఉంటుంది, కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. ఎందుకు అంటే హోల్ డే మైక్రో డెసిజన్స్లో మెంటల్ ఎనర్జీ లీక్ అయిపోతుంది. స్వైప్, స్వైప్, స్వైప్. యూపీఐలో ప్రతి స్వైప్ ఒక ఇన్విజిబుల్ డెసిజన్. కనిపించడు, కానీ బ్రెయిన్ని స్లోగా ఎగ్జాస్ట్ చేస్తుంది. మెంటల్ ఎనర్జీ వేస్ట్ అయితే మనీ డెసిజన్స్ రాంగ్ అవుతాయి. అందుకే రిచ్ పీపుల్ డిఫరెంట్గా ఆలోచిస్తారు. వాళ్ళు మనీని కాదు, డెసిజన్ పవర్ని ప్రొటెక్ట్ చేస్తారు. డబ్బు పోతే మళ్లీ ఎర్న్ చెయ్యొచ్చు, కానీ డెసిజన్ పవర్ పోతే క్రోర్స్ ఉన్న లాస్ అన్అవాయిడబుల్. అందుకే వాళ్ళు సింపుల్ సిస్టమ్ ఫాలో అవుతారు. స్మాల్ స్పెండ్స్ క్యాష్, బిగ్ ట్రాన్సాక్షన్స్ యూపీఐ. చిన్న డెసిజన్స్కి బ్రెయిన్ని డిజిటల్గా ఎగ్జాస్ట్ చెయ్యరు, బిగ్ డెసిజన్స్కి బ్రెయిన్ని ఫ్రెష్గా ఉంచుకుంటారు. ఇప్పుడిది ట్రై చేయండి. నెక్స్ట్ 10 days స్నాక్స్, టీ, కాఫీ, స్మాల్ పర్చేజెస్ క్యాష్లో మాత్రమే. యూపీఐ యూస్ చేయండి ఓన్లీ బిగ్ ట్రాన్సాక్షన్స్ కోసం. 10 days తర్వాత మీరే నోటీస్ చేస్తారు, బ్రెయిన్ కామ్గా ఉంటుంది, డిస్ట్రాక్షన్స్ తగ్గుతాయి, బిగ్ మనీ డెసిజన్స్ షార్పర్గా అవుతాయి. బికాజ్ గుర్తుపెట్టుకో, మెంటల్ ఎనర్జీ ఈక్వల్స్ మనీ ఎనర్జీ. మైండ్ వీక్ అయితే మనీ డెసిజన్స్ వీక్ అవుతాయి. మైండ్ స్ట్రాంగ్ అయితే ప్రాఫిట్స్ ఆటోమేటిక్గా ఫాలో అవుతాయి. అందుకే ఎలీట్ పీపుల్ ఈ రూల్ ఫాలో అవుతారు. లాస్ట్ లైన్ గుర్తుపెట్టుకో, పూర్ పీపుల్ బై విత్ ఇమోషన్స్, రిచ్ పీపుల్ బై విత్ ఎనర్జీ. ప్రొటెక్ట్ యువర్ బ్రెయిన్, ప్రాఫిట్స్ విల్ ఫాలో.